వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. నేను ఈరోజు చాలా రోజులైంది కాబట్టి ఒక వీడియో తీయాలా అని నేను చేస్తున్నానండి. ఏంటంటే నా చిన్న గోల్డ్ కలెక్షన్ చూపిద్దాము అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మాస్క్, బయటికి వెళ్ళగానే మాస్క్ వేసుకోండి. చిన్న అందులో నా మాస్క్ ఉంది, తెచ్చి లోపల తెచ్చి మాస్క్ వేసుకోండి. మనుషులు డిస్టెన్స్ ఉండండి. ఈ కరోనా చాలా విపరీతంగా ఉందండి. ఈ కరోనా చాలా మొదటి దానికంటే కూడా ఈ రెండవది చాలా విపరీతంగా ఉంది. మాకు తెలిసిన మా చుట్టాలే చాలామంది చనిపోయారండి, ఒక 5-6 చనిపోయారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లోంచి బయటికి రాకండి. బయటకు వచ్చినా కానీ అనవసరంగా రాకండి. ఇట్లా మాస్క్ ధరించండి. ఇది ఈ విధంగా మాస్క్ ధరించి బయటకు వెళ్ళాలా. మాస్క్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలా. మాస్క్ ఇంట్లో కూడా వేసుకుంటున్నారు కొందరు. ఇంట్లో ఊపిరి ఆడటం లేదనే వేసుకోవట్లేదు, కానీ ఇంట్లో కూడా మాస్క్ ధరించండి అని చెప్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి. చేతులు శుభ్రంగా కట్టుకోండి. బయటకు వచ్చినాక, ఇంటికి వచ్చినాక శానిటైజరు చేతిలో పెట్టుకోండి, ఇంట్లో ఉంచుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి చేయి కడుక్కోండి. ఎందుకంటే అది ఎట్లా వస్తుందనేది తెలియలేదండి. చాలా విపరీతంగా ఉందండి కరోనా. చాలా జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలా. కరోనాని ఎదిరించండి. ధైర్యంగా ఉండండి. కరోనా మన ఏం చేయదు. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి మన డిస్టెన్స్ మెయింటైన్ చేసి శుభ్రంగా ఉంటే మనం బాగుండగలమండి. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నాది చిన్న వీడియో అండి. చిన్న వీడియో కాదు, పెద్దదే. నా చంద్రహారము అవి అడుగుతున్నారండి అందరూ. అవి చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. రండి చూపించండి ఒకసారి దగ్గరికి అన్ని. చూపించండి. చిన్నవి కొన్ని ఉన్నాయండి ఇంట్లో, అవి చూపిద్దామనే ఉద్దేశంతో మీకు ఇవి కొన్ని ఉన్నాయండి. సింపుల్గా ఉండేవి చంద్రహారము ఇవి ఉన్నాయండి. మువ్వల హారము, నల్ల పుస్సులు ఇవన్నీ ఉన్నాయి. ఇక నా బ్యాంగిల్స్ కూడా అడిగారు, అవి కూడా చూపిద్దాము. చంద్రహారం అడిగారు. నేను ఇప్పుడు రోజు వేసుకునే చంద్రహారం ఇది, మీరు చూస్తూనే ఉన్నారు వీడియోల్లో. ఇది మువ్వల హారం, అమ్మాయికి కోడలికి చేయించాను. ఇది నల్ల పుస్సులు కోడలికే. ఇవి కూడా నేను వేసుకున్నాను. నాకు అవసరం లేదులే అని ఇంకా కోడలికి చేయించానండి. కోడలు వేసుకుంటుంది, తనకుంది ఇంకా నల్ల పుస్సులు పెద్దవి. ఇది కూడా నేను వేసుకోవట్లేదు కదా అని ఇచ్చేసానండి. ఇది చంపస్వరాలు. మా అబ్బాయి రింగు జాతకం ప్రకారం చేయించాము. ఆ రింగ్ అండి. ఇప్పుడు వేరే రింగు చేయించాము, అందుకని ఇంక ఈ రింగు పక్కన పెట్టాడు. ఇగోనండి ఇవి సింపుల్గా. ఇది వైట్ రాళ్ళతోటి చేయించానండి. ఇది వైట్ రాళ్ళతోటి చేయించాను అనమాట. ఇది ఎన్నెలు అంటారు దాన్ని? ఎన్నెలు అంటారు. ఇవి ఎన్నెలు అంటారండి. ఇవి ఎన్నెలు అంటారు. చాలా బాగుంటుందండి. ఇది ఎంత బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, నైస్గా ఉంటుంది, పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇదిగోనండి. నావి ఇంకా ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి ఇంట్లో, అవి చూపిద్దాంలే అని చూపిస్తున్నానండి. పెట్టుకొని చూపిస్తా.
ఇదిగోండి, చాలా బాగుంటుందండి ఇది. ఎన్నెలు అంతా గోల్డ్ తోటేనండి ఇది. ఇవి తెల్ల రాళ్లతోటి ఎన్నెలని చేపించానండి. బాగుందండి. ఇది 3 కాసులు ఉందండి. 3 కాసులకు కొంచెం తక్కువ. దగ్గరకు చూపించు. దగ్గరకు చూపించండి. అది ఇదోనండి చిన్న లాకెట్టు. విడిగా పెట్టి ఇదిగో లాకెట్టు చిన్నది. ఇవన్నీ వెన్నెలు. నేను మా ఫ్రెండ్ ఉన్నిందండి, నేను ఏది కావాలంటే అవి చేయించుకునేవాళ్ళమండి రామవరంలో. తను కూడా చేయించుకునింది ఇవి. ఇదిగోండి, ఇదిగోండి. ఇది చిన్నగా ఇవి చేసి సన్న గుళ్ళు వేసాడండి. దగ్గరికి తీయండి. సన్న గుళ్ళేసి అల్లాడండి బంగారంతో. ఇవేమో ఎన్నెలు తయారు చేసి దీనికి పెట్టాడు. చిన్న లాకెట్ అండి, చిన్న లాకెట్. దానికి ఈ అంతా అల్లిన తర్వాత లాస్ట్లో చైన్ వేసి ఇదిగో మనకి ఇవి రింగ్స్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవటానికండి మెడకి. చూపించండి. ఇది వచ్చిందా బాగా? కింద నుంచి ఇట్లా చూపించండి. అయ్యి మనం ఈ లింకులు ఎందుకు పెట్టించాలంటే మనకి ఎంత మెడ కావాలంటే చిన్నోళ్ళు పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళు పెట్టుకోవచ్చు అండి. ఇది సన్న గుళ్ళు అండి. గుళ్ళకి అల్లారండి. ఇవిను అవి 2 కలిపి అల్లేశారు. చిన్న లాకెట్ అండి. ఇదే మోడల్కి లాకెట్ చేశారు. గోదావరిఖండ్లో చేయించామండి ఇది. ఇదిగోండి చంద్రహారం. ఇదిగోండి చంద్రహారం అండి. చంద్రహారం ఇదిగో చంద్రహారం. నేను ఎప్పుడు రోజు వేసుకునేదేనండి. నేను ఈ లాకెట్ ఎందుకంటే నాంతాడుకు పెట్టించుకోకుండా దీనికి పెట్టించుకున్నాను. నాంతాడుకు పెట్టించుకుంటే రోజు ఇవి స్నానం చేసినప్పుడు అంతా రాళ్ళు పోయి ఖరాబ్ అవుతుందండి. అందుకని మా ఇంట్లో మామూలుగానే నాంతాడు ఉంటుంది. ఇది బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికండి. ఈ లాకెట్ బాగుంటుంది కదా. ఇదిగో ఇటుపక్క కూడా ఒకటి ఉందండి, 2 పక్కల. ఇది లక్ష్మీదేవి కనపడిందా? లక్ష్మీదేవి చంద్రహారం అండి. ఇది పాతకాలంలో ఉండే చంద్రహారం అండి. ఇది అప్పుడు ఇంకా లావుగా ఉండేవి ఈ రింగులు. ఇప్పుడు ఈ విధంగా కొంచెం సన్నగా ఉంటాయండి. ఇదిగో ఈ విధంగా వేసుకుంటానండి. నేను వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా ఈ బిళ్ళ ఇక్కడికి రావాలండి. ఈ బిళ్ళ ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి బాగుందా? అది ఈ బిళ్ళ ఇక్కడ ఉండాలా. ఇప్పుడు నాంతాడుకు కూడా పెట్టించుకుంటున్నారు. నాంతాడుకు పెట్టించుకుంటే ఏంటంటే మనం రోజు వేసుకుంటాం కనుక అది బాగుండదండి. ఇది ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాము, స్నానం చేసినప్పుడు తీస్తాము. అందువల్ల ఇది ఖరాబ్ కాదండి. ఇది పాతకాలం నాగేనండి. ఇది పాతకాలంలో ఇంత పెద్దవి ఉండేయండి మా అమ్మకి వాళ్ళకి. నాది కొంచెం చిన్నది. ఈ లాకెట్ బిళ్ళ చిన్నది, మొత్తము రాళ్ళండి. చూపిస్తాం.
ఇదిగోండి చూపించండి దగ్గరికి. ఇదిగోనండి రాళ్ళు. లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. ఇది లెంత్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇదిగోనండి ఇది లాకెట్. ఇదేమో లక్ష్మీదేవి అండి ఒక పక్క ఏమో రాళ్ళు. ఇదిగోండి రాళ్ళది ఇట్లా కుడివైపు రావాలండి. చుట్టూ సన్నది ఇవి వైట్ ఎంబ్రాయిడ్స్ అండి ఇవి. ఇదేమో మధ్యలోనేమో కెంపు అండి, మధ్యలో కెంపు. చుట్టూ సన్ననివి ఎంబ్రాయిడ్స్ వైట్ స్టోన్స్ అండి. ఇదేమో ఇట్లా ఫ్లవర్ మాదిరిగా ఇచ్చాడండి, మధ్యలో ఫ్లవర్ మాదిరిగా ఇచ్చాడు. చూడండి, చూపించండి. మధ్యలో కెంపిచ్చి చుట్టూ డిజైన్ ఫ్లవర్ లాగా ఇచ్చాడు. దానికి 4 పలకల ఇట్లా ఇచ్చారు. అంతే, మధ్యలో పెట్టాలని. ఎదుగు ఎస్ ఇట్లా పెడితే కనబడుతుంది. కొంచెం చూపించండి దగ్గరికి, బాగుంటుంది. ఇదండి ఇది ఎర్రరాయి కెంపు. ఇవేమో వైట్ డైమండ్స్ అండి, వైట్ రాళ్ళు కాదు ఇవి, వైట్ డైమండ్స్ అండి ఇవి. ఇవి మొత్తం ఇవి ఇంతకుముందేమో పెద్దవి ఉండేవండి ఈ రింగ్స్, ఇప్పుడేమో చిన్నవండి ఇవి. ఇప్పుడు చిన్నవి రింగ్స్, ఇప్పుడు ఈ రింగ్స్ చిన్నవి. ఇప్పుడు ఈ రింగ్స్ చిన్నవండి. ఇవేమో డైమండ్స్. ఇది మధ్యలో కెంపు. 3 పేటలండి, 3 పేటలు. 3 పేటలు. ఇదేమో లక్ష్మీదేవి లాకెట్ కనబడుతుందా? లక్ష్మీదేవి. ఇది చూపిద్దాం మీకు, చంద్రహారం అని అడుగుతున్నారండి, అందుకని చూపిద్దాము. ఇది 3 పేటలండి, ఎన్ని పేటలైనా చేయించుకోవచ్చు. నేనేం చేశానంటే 3 పేటలు చేయించుకుని మళ్ళీ వేరే చైన్స్ వేసుకుంటానండి, దాంతో చూపిస్తాను. ఇవి కూడా ఇవి 7 కాసులండి. ఈ చంద్రహారం 7 కాసులు. ఈ చంద్రహారము 7 కాసులు. చూపించారు అది. ఇది మువ్వల హారం అండి, మువ్వల హారం. మువ్వల హారం. ఇదిగో ఇవి కెంపులండి. ఇదిగో ఇక్కడ కెంపు రాళ్ళు పెట్టాడు, కిందంతా మువ్వలు ఇచ్చాడండి. ఇదిగో మువ్వలు తీయండి. ఇవన్నీ మువ్వలండి. ఇట్లా చూపించిన, లేకుంటే అట్లా కింద నుంచి చూపించి ఒకసారి చెప్తా. ఇట్లా కింద నుంచి డాలర్ అండి. డాలరు బాగా ఎక్కువే ఉందండి, వెయిటే ఉంది. డాలరు వెయిటే ఉంది. ఈ పక్కనంతా మువ్వలు ఇచ్చాడండి. పైకి వచ్చేటప్పటికి కొంచెం చైన్ ఇచ్చారు. కొంచెం చైన్ ఇచ్చి పైన రింగులండి, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అదిగోండి చూపించండి, కింద నుంచి పై వరకు. ఇది 6.5 కాసు అండి, 6.5 కాసు. 6 కాసుల మీద అరకాసు. చూపించండి ఇట్లా. ఇదిగోండి మువ్వల హారం.
ఇట్లా చూపించింది ఇందాక బాగుంది. ఇట్లా ఓపెనా వద్దా? ఈ పైన ఏం చేశాడంటే డైమండ్ లాగా ఇచ్చాడండి. ఇవి ఈ పైన ఈ మధ్యలో చైన్ ఇచ్చి పైన డైమండ్స్ లాగా పెట్టాడండి. మూడు మూడు పెట్టాడు డైమండ్స్ చూడండి. కిందేమో మువ్వలు ఇచ్చారు. కిందేమో మువ్వలు బంగారమును ఒక ఎరుపు వెండి ఏంటి పింకు. మధ్యలో చైన్ లాగా ఇచ్చి డిజైన్ ఇచ్చి పైన డైమండ్స్ పెట్టాడండి. డైమండ్స్ మూడు పెట్టాడు చూడండి చైన్కి. ఇదిగో మూడు పెట్టాడు. లాకెట్ చూడండి, లాకెట్ చాలా బాగుందండి. లాకెట్ వెయిట్ ఎక్కువే ఉందండి. లాకెట్ ఇచ్చి కిందంతా మువ్వలు ఇచ్చాడండి. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. లాకెట్లో మధ్యలో డిజైన్ చూడండి. ఈ విధంగా ఇచ్చాడు. దీనికి ఈ లాకెట్కి మళ్ళీ చిన్న డాలర్ లాకెట్ ఇచ్చాడండి. ఇదిగో ఏలాడేది అట్లా వేరుగా. ఇదిగోండి, ఇదిగో చిన్న డాలరు మువ్వలు ఇచ్చి ఈ డాలర్కి ఇంకొక డాలర్ తగిలించాడు. ఇవి మధ్యలో కూడా డిజైన్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో. ఇదంతా చెక్కుడు ఇచ్చాడండి, చెక్కుడు ఇచ్చాడు. 7 కాసులకి కొంచెం తక్కువ ఉందండి. 7 కాసులకి కొంచెం తక్కువ ఉంది. కావాలంటే చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి చాలా. దానికి ఇదిగో ఇది చైన్ అండి, మైనర్ చైను సాయిబాబా లాకెట్ మైనర్ చైను. మగపిల్లలు వేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఇది మైనర్ చైను. ఇది లాకెట్ కాకుండా 4 కాసులండి. లాకెట్ కాకుండా 4 కాసులు. ఇదిగోండి సాయిబాబా లాకెట్ అండి, మైనర్ చైను, 4 కాసులండి. ఇది బుట్టల గొలుసు అంటారండి. ఇదొక చేత. ఇది ఒక రకమైన చేత అండి. ఇట్లా 4-5 చైన్స్ ఉన్నాయిలేండి. ఎప్పుడు కావాలి ఏది కావాలంటే వేసుకుంటూ ఉంటాము. ఇట్లా చైన్స్ చూపించాను మీకు, చూశారు. ఇది చూపించలేదు. ఇగోండి చంపస్వరాలు. ఇవి కాసు మీద కొంచెం ఉన్నాయండి. కాసు మీద కొంచెం ఉన్నాయి. కాసు మీద ఇదిగో చంపస్వరాలు చూపించేది. ఇదిగోండి ఇది చూపిద్దాం. ఇదిగోండి చంపస్వరం. ఆడపిల్లలకి ఇవి అన్నీ ఉండవలసిందేనండి. ఆడపిల్లలకి ఇవన్నీ ఉండవలసిందే. బాగుంటుంది. ఆడపిల్లలు ఇవన్నీ పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. ఇది
ఇదిగోండి, చూపించారా? ఇది ఊడినట్టుంది ఒకటి. చెప్పస్వరాలు దాన్ని ఇట్లా పెట్టుకొని బాగుందండి. చూపించారా? దగ్గర చూపించు. చూపించు. ఈ విధంగా పెట్టుకునేది. తర్వాత ఇగోండి బ్యాంగిల్స్ నావి. ఇగోండి బ్యాంగిల్స్. ఇవి సన్న బ్యాంగిల్స్ 6 అండి. ఇవి ఇవి లావి 2 అండి. ఇదిగో మిరియన్ చేత గాజులు ఇవి. ఇదిగో ఇంకా మిరియన్ చేత ఉన్నాయి. ఇగోనండి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అండి. ఇవి అటు ఇటు వేసుకుని మధ్యలో ఇవి వేసుకుంటానండి. ఇట్లా అటు ఇటు వేసుకొని మధ్యలో ఇట్లా వేసుకుంటా. ఇగోండి ఇవేమో 4 ఈ చేత. ఈ చేత 4 అండి. ఈ చేత మిరియన్ చేత ఏమో 2 అండి. లావు ఇవ్వండి. ఇవి ఇట్లా కలిపేసుకుంటానులే. ఇట్లా కలిపేసుకుంటాను. ఈ విధంగా వేసుకుని అటు ఇటు వేసుకుంటాను. ఇవి ఎక్కువే ఉందండి. వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఎంత అని నేను చెప్పలేను, తెలియదు, గుర్తులేదు. ఇవి చాలా ఎక్కువే ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. ఇవ్వండి. నా బ్యాంగిల్స్ ఒక చేతికి ఇట్లా వేసుకుంటాను. ఒకటి వాచి మీరు చూసారుగా, బంగారు వాచి. కాకపోతే ఇప్పుడు చూపిద్దామనే ఉద్దేశంతో మళ్ళీ చూపిస్తున్నా అంతే. ఇదిగోండి బంగారు వాచి. ఇది ఒక చేతికి ఇవి వేసుకుంటా, కుడి చేతికి ఇవండి. ఇంట్లో వేసుకునే డైలీ వేరే ఉన్నాయండి, వేరే బంగారువి. ఇవి వాచి అండి. బయటకే కూడా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటా. బంగారు వాచి అండి. చూపించండి దగ్గరికి. చిక్కుడు గిక్కుడు అన్నీ. ఈ వెనకాల ప్లెయిన్ వచ్చిందండి, ముందేమో ఈ చెక్కుడు వచ్చిందండి. ఇంకో ఇట్లానేమో ఎంబ్రాయిడ్స్ ఇచ్చాడు. ఎంబ్రాయిడ్స్ కాదు, కెంపులును మధ్యలో గ్రీను. జిఆర్టీలో తీసుకున్నామండి. ఇది జిఆర్టీలో తీసుకున్నాం. ఇదిగో ఇట్లా, దీనికి ఇట్లా లాక్ అండి. దీనికి ఇదిగో ఇది ఇట్లా పెట్టేసి అదిగో ఇట్లా పెడతాము. లాక్, అదిగోండి లాక్. వాచి. ఇంట్లో డైలీ వేరే ఉన్నాయండి బంగారు గాజులు, వేరే ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఇంట్లో వేసుకునేవి మట్టి గాజులతో కలిపి వేసుకుంటానండి, అవి వేరే. ఇవేమో కుడి చేతికి వేసుకుంటాను, ఇదేమో ఎడం చేతికి పెట్టుకుంటానండి.
చూపించారు ఎన్ని నిమిషాలు 25 నిమిషాలు అయింది. అవునండి బంగారం బొచ్చు చూపిస్తున్నారు. ఇది నల్ల బొస్సులు అండి, నల్ల బొస్సులు చూపించి ఇది 7 కాసులండి. మధ్యలో చైన్ వచ్చింది, 7 కాసులు ఇది. చూపించండి కింద నుంచి. చిన్న లాకెట్ ఇచ్చాడండి, ఇరిగింది ఇక్కడ కింద. ఒక ఇది ఉండేది, డ్రాప్ ఉండేది, డ్రాప్ పోయిందండి. ఇదంతా లాకెట్, చిన్న లాకెట్ అండి ఇది. ఈ విధంగా ఇట్లాంటి నల్లబొస్సులు మేము మా పెద్దక్క కూతుళ్ళు ఇద్దరికి, నాకు, మా పెద్దక్క కోడలికి 4 చేపించిందండి మా అక్క. మా పెద్దక్క విజయవాడలో చేయించారు. ఇదిగోండి. ఇది రింగ్ అండి, మా అబ్బాయి రింగ్. మా అబ్బాయి రింగ్ అంటే మళ్ళీ వేరే చేయించాము. అయితే ఇది కెంపుది, ఇది సిద్ధాంతం ప్రకారం చేయించాము. ఇప్పుడు పేరు మారింది, మళ్ళీ వేరే చేయించమంటే ఇంకా అది చేయించామండి. ఇది పాతది ఇంట్లో ఉంది, చూపిస్తున్నా. పాతది ఇంట్లో ఉంది, చూపిస్తున్నా అంతే. ఇది కెంపు డిజైన్ చూడండి ఎంత బాగా చేశారో. గోదావరిఖనిలో చేయించామండి, గోదావరిఖనిలో చేయించాము. ఇవి అన్నీ తీయాలి. దగ్గరికి ఇవన్నీ కేడిఎమ్మేనండి. ఇవన్నీ నగలన్నీ కేడిఎమ్మే. మీకు చూపించాలని ఇది చూపించాలనే ఉద్దేశంతో తీశానండి ఈరోజు. ఇవేనండి చిన్న జ్యువెలర్ కలెక్షన్ అండి నాది, చిన్నది. ఇది ఇంట్లో ఉన్నాయి కొన్ని. చంద్రహారమా అని అడుగుతున్నారండి, అందుకని చూపించానండి. ఇదేమో మొంబల హారం అండి, ఇదేమో మైనర్ చైను. ఉట్టికనే మగపిల్లలు వేసుకోవచ్చు, ఆడపిల్లలు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇట్లాంటివి ఒక 4 చేయించి ఉంచానండి. ఎప్పుడు 4 మోడళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఒకటి ఉందని చూపించాను. ఇవేమో చంపస్వరాలండి, క్లోజ్ చేయి. నల్లబొస్సులండి, దగ్గరికి తీయండి అన్నీ. చూస్తాను, అదే తీస్తేనే అవన్నీ పెట్టేదానికి. మనం క్లోజ్ చేయి కాదు, ఇంత శ్రమపడి చూస్తారు కదా నగలు. వాళ్ళు చేయించుకోవాలనుకున్నా ఏమన్నా కానీ బాగుంటుంది అట్లా. ఇవ్వండి, దగ్గరికి పెడితే చూపించవచ్చని. అన్ని దగ్గర చూపించండి, అక్కడ ఎట్లా చూపిస్తున్నారు. ఇవి చిన్నగా కొంచెం అండి, కొంచెం గోల్డ్ ఉంది ఇంట్లో. అవి మొన్న ఇదేనండి నా చిన్న కలెక్షను ఉన్నాయి ఇంట్లో. చంద్రహారము, మొగల హారము ఇవన్నీ ఉన్నాయి. కొన్ని లాకర్లోనే ఉంటాయి కదా అన్నీ. కెమెరా చూసి మాట్లాడు. ఇవి చిన్నగా ఇంట్లో ఉన్నాయి అని చూపిద్దాము. చంద్రహారం కావాలంటున్నారు కొందరు, అందుకని చూపిద్దాము చంద్రహారం ఎట్లా చేయించుకుంటే బాగుంటుంది అనేది. ఇవన్నీ చిన్న కలెక్షన్ అండి, చూడండి.
మీకు నచ్చితే నాకు కామెంట్స్లో పెట్టండి ఏమేమి బాగున్నాయి ఏంటి అనేది. ఈ చిన్నది చాలా బాగుంటుందండి. ఈ చిన్నది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. పెద్దవాళ్ళకి బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుంటుంది, అందరికీ బాగుంటుందండి ఇది. ఇదేనండి నా కలెక్షను. బాగుందా? బంగారం కొనుక్కోండి, బంగారం కూడా తగ్గింది ఇప్పుడు. బంగారం కొనుక్కోండి, బాగుంటుంది, చేయించుకోండి. బంగారం ఉంటే మనకు అన్నిటికీ మంచిదే కదండి. ఎప్పటికైనా మనం బంగారం ఉంటే మంచిదేనండి. అట్లా అందుకని బంగారం చేయించుకోండి, బాగుండండి, అందా చేయండి. ఎవరినైనా కానండి, ఇంకొక మంచి మాట అండి, ఎవరికైనా హాని చేయకండి. మంచి చేయకపోయినా పర్వాలా, హాని మాత్రం చేయకండి. చెడపకరా చెడుదవు అని పెద్దవాళ్ళ శాస్త్రం ఉందండి. చెడపకరా చెడుదవు. అందుకని ఎవరికి కానీ హాని చేయకండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలా, హాని మాత్రం చేయకండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, నలుగురు బాగుండాలి, మనం బాగుండాలి, కావాలా మంచి మాటలు కావాలండి. మనం పెద్దవాళ్ళం కనుక అందరూ బాగుండాలని ఆలోచించుకోవాలండి. నేను సర్వేజన సుఖ్న భవంతు ఎందుకు చెప్తున్నానంటే అందరూ బాగుండాలని నేను ఆ పదం చెప్తున్నానండి. మనం బాగుండాలి, మన పక్క వాళ్ళు బాగుండాలి. ఎవరికి హాని చేయకండి, హాని మాత్రం చేయకండి. మంచిగా ఉండండి, మంచిగా ఉంటే చాలండి. అదేనండి ఈరోజు నా వీడియో. నమస్తే అండి. సర్వేజన సుఖ్న భవంతు అండి. మళ్ళీ నేను ఒక మంచి వీడియోలతోనే వస్తానండి మీ ముందుకి. ఇప్పుడు కొంచెం కరోనా అని కొంచెం చిన్నగా చేస్తున్నాను. మంచి వీడియోలతోనే మీ ముందుకు వస్తానండి. ఇంతేనండి. నమస్తే అండి. సర్వేజన సుఖ్న భవంతు అండి.